లొల్లికి కేర్ ఆఫ్ అడ్రస్ లెక్క మారిండుల్లా మాజీ మంత్రి ఇప్పటి ఎమ్మెల్యే మల్లారెడ్డి సారు ఎప్పుడు ఏదో ఒక లొల్లి మోప్ చేసుకొని కూసునే సారు ఈసారి ఏదో లొల్లి పంచాయతీ ముంగటేసుకున్నాడు చూద్దాం పార్రి. అర్రే ఏందీడా ఏమో లొల్లైతున్నది. చుట్టుపక్కల చూస్తుంటే అది కాలేజ్ అని వాళ్ళు కాలేజీ పోరగాళ్ళని సమజైతున్నది. మరి ఎందుకు పొలగాళ్ళు అందరు గట్లోరుతున్నారు? వి వాంట్ జస్టిస్ అనుకుంటా. ఓ తమ్ముళ్ళు ఏమైంది? అగో బగ్గనే మోపయిర్రు. మరేమై ఉంటది? ఆడపొల్లలు కూడా ఉన్నారు. మైనంపల్లి సార్ పోయిండు కదా, ఇక ముచ్చటేందో సారే వాళ్ళతోని చెప్పిస్తాడట. ఈనూర్రి ఫస్ట్ ఇయర్ అన్ని క్లియర్ ఉండాలి సార్. నేను 3-1 పోవాలంటే ఫస్ట్ ఇయర్ మొత్తం క్లియర్ ఉండాలి. కానీ ఫస్ట్ ఇయర్ లో ఒకటే సబ్జెక్ట్ ఆపేసి థర్డ్ ఇయర్ కి పోకుండా ఆపేస్తున్నారు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఫీజుకి వచ్చేసరికి ఒకటిసారి ఫస్ట్ ఇయర్ అంటే 1 లోనే మొత్తం కట్టేయమంటారు. 2 months లో కట్టామంటే టర్మ్స్ లో కట్టాలి అని అంటే లేదు ఒకటిసారి కట్టేయండి, లేకుంటే హాల్ టికెట్స్ ప్రొడ్యూస్ అయ్యాం 1 కి లేదా ఇప్పుడు సెమిస్టర్ కి అని అంటున్నారు. ఈవెన్ మళ్ళీ ఇప్పుడు కన్వోనేషన్ కి అది ఇది అని చెప్పి చేసేస్తున్నారు. ఎప్పుడు కట్టారు మీరు లాస్ట్? ఏ రోజు కట్టారు? ఆగమ్మా 1 week బ్యాక్ కట్టారా, 10 days బ్యాక్ కట్టారా, 1 month బ్యాక్ కట్టారా? కాలేజ్ స్టార్టింగ్ అప్పుడే మొత్తం కట్టేసేయండి, లేకుంటే అలో చేయమని చెప్పి. ఓకే, ఎంతమంది ఎలిజిబుల్ అసలు యాక్చువల్ గా అగ్రికల్చర్ కాలేజ్ లో ఇప్పుడు మీరు 3rd year చేస్తున్నారు, అసలు ఎలిజిబుల్ ఎంతమంది? 120 members అయితే మరి ఎంతమంది ఉన్నారు స్టూడెంట్స్? అగో ఆ తమ్ముడేదో మాట్లాడతాడంట, ఆయనతోని మాట్లాడి యుర్రి హనుమంత్ సారు. As per ICAR rules, okay, all the faculty should be in a PhD state. Okay. PhD చేస్తేనే వాళ్ళు ఇక్కడ ఫ్యాకల్టీ ఐకార్ ప్రకారం రూల్ ప్రకారం వాళ్ళు ఇక్కడ పని చేయాలి. PhD చేయకపోతే వాళ్ళు ఇక్కడ కూడా ఐకార్ రూల్స్ ప్రకారం ఇక్కడ పని చేయొద్దు. అలాగే నాకు సార్ ఫర్ ఎగ్జాంపుల్ నా చెప్తే సార్ ఫర్ ఎగ్జాంపుల్ నాది 1,30,000 సార్. ఇప్పుడు ఫస్ట్ నువ్వు PhD అంటున్నావు, అటువంటి వాళ్ళు చేస్తున్నారు ఇక్కడ ఎవరైనా? PhD లేదు సార్. PhD వాళ్ళు లేరు. as per రూల్స్ ప్రకారం లేదు సార్. ఓకే, PhD కంపల్సరీ చేస్తేనే ఐకార్. సిఏ గారు మీరు వచ్చడం కాదు, ఇప్పుడు యాజ్ పర్ నామ్స్ లేకపోతే ఇమీడియట్ స్టూడెంట్స్ తో తీసుకొని కేస్ అగేన్స్ట్ దెమ్. హి హాస్ టు బి టేకెన్ బిహైండ్ బార్స్. దిస్ ఇస్ వెరీ సీరియస్. ఎందుకంటే ఎక్కడ కూడా మీరు ఇమీడియట్ వచ్చిండ్రు, మరి ఎవరు చెప్తే వచ్చిండ్రు? ఆగండి, మాట్లాడకండి, డోంట్ ఇంటరప్ట్. అరే నేను మాట్లాడి మనం డిసిప్లిన్ లేకపోతే ఎట్లా? మనం తప్పులో రావద్దు. లెట్ మీ స్పీక్. ఇప్పుడు మీరు వచ్చారు, వచ్చినప్పుడు ఇంతకు ముందు కూడా ఇంట్లో సూసైడ్ అయిందో మర్డర్ అయిందో తెలియదు, లోపల తప్పుకొచ్చింది. ఇటువంటి ఏమి కూడా జరిగాయి. 5 సంవత్సరాలు ఒక్కొక్కటే పని ఉంటుంది. ఇటువంటి చాలా ఉన్నాయి కాలేజెస్. ఇక పొలగాళ్ళను ముచ్చటడిగి తెలుసుకున్న సారు ఇప్పుడు మాట్లాడతాడంట. ఈనుర్రి ఒకప్పుడు ఎలా ఉండే అంటే ఒక IPS ఆఫీసర్ అయినా ఒక IAS ఆఫీసర్ అయినా ఒక రూల్ ప్రకారం ఓ పద్ధతి ప్రకారం ఉండేవారు. కొందరు గత ప్రభుత్వంలో కరప్షన్ కు అలవాటు పడ్డారు. నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే సివిల్ డిస్ప్యూట్స్ లో ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చింది. ప్రమాణపూర్వకంగా తెలియజేస్తా ఉన్న రేవంత్ రెడ్డి గారి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం బ్రహ్మాండంగా ముందుకు పోతుంది. నేను ఎన్నికల పోటీ చేయట్లేదు, 5 సంవత్సరాలు ఓటు అడగదలుచుకోలేదు. వేరే వాళ్ళ కోసం అడుగుతాను, నా కోసం అడగను. ఇలాంటి వాళ్ళు ప్రభుత్వ భూములు, ఫారెస్ట్ భూములు, చెరువులు, స్టూడెంట్స్ దగ్గర అడ్డగోలుగా వసూలు చేసే వాళ్ళను నిలదీసి సిస్టమ్ ను మార్చే వరకు నేను వదిలిపెట్టనని చెప్పి కూడా ఈ 5 సంవత్సరాలు ప్రభుత్వానికి అదే విధంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారికి చెడ్డ పేరు రాకుండా నేను ప్రతి ఒక్కటి కూడా మానిటర్ చేస్తాను. నేను ఒకటి మరోసారి కలెక్టర్ కు అదే విధంగా పోలీస్ కమిషనర్ కు
డిప్యూటీ కమిషనర్లకు అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఫస్ట్ సివిల్ డిస్ప్యూట్స్ లో వెళ్లకుండా ప్రభుత్వ భూములు కాపాడండి. చెరువులు ఎక్కడైనా కబ్జా అయితే మీకు టోటల్ గా గౌరవ ముఖ్యమంత్రి గారి నోటీసులో పెట్టి వారితో పూర్తిగా మీకు పవర్స్ ఇప్పిస్తాము. చెరువుల భూములు కాపాడండి, ఫారెస్ట్ భూములు కాపాడండి, విద్యార్థులను కాపాడండి. ఏదైతే గతంలో గత ప్రభుత్వ సపోర్ట్ తో యూనివర్సిటీస్ పెట్టారో ప్రైవేట్ యూనివర్సిటీస్, అక్కడ రిజర్వేషన్స్ రద్దు చేశారు. ఇది చాలా అన్యాయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇక సారు మాట్లాడుకుంటా మరి నా పర్సనల్ ఫీలింగ్, పేద వారికి తల్లిదండ్రి లేని వారికి ఫ్రీగా ఉచితంగా చదివించాలని చెప్పి కూడా మరి యూనివర్సిటీని డిమాండ్ చేస్తా ఉన్నా. ఏదైతే విద్యార్థులకు ఇక్కడ అన్యాయం జరిగిందో, గతంలో దీంట్లో మర్డర్లు జరిగాయో, సూసైడ్లు జరిగాయో మీ అందరికి కూడా తెలుసు. ప్రభుత్వం అండతో, మంత్రి అండతో అది బయటకు రాకుండా తప్పిపుడ్చారు. అవన్నిటిని కూడా బయటకు తీస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇన్నరా ఇక మీరు చూసేటి కాలేజీ పేరేందో తెలుసు కదా, మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీ. మరి అది ఎవరిదో మీకు తెలుసుగా. నేను ఫేమస్, మోడల్, సక్సెస్ అయినా అని చెప్పుకునే మల్లారెడ్డి సారది. మరి ఎందుకు గిట్ల కాలేజీ పోరాళ్ళు లొల్లికి దిగుర్రు అంటే, కొన్ని దినాల కిందట హాజరు శాతం తక్కువ ఉన్నదని పరిమితికి మించి సబ్జెక్టులల్లో ఫెయిల్ అయిన 60 మంది పొలగాళ్లను యూనివర్సిటీ డీటైన్ చేసిందట. దీంతోని పొరగాళ్ళు యూనివర్సిటీ ముందు ఆందోళనకు దిగిర్రట. ఇక ఈ ముచ్చట తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు సారు ఆడికొచ్చి పొలగాళ్లకు మద్దతిచ్చిండు. మీకోసానికి నేను కొట్లాడతా, అనవసరంగా తొందరపడకుర్రి, మీకు న్యాయం చేసుడే నా బాధ్యత అని హామీ ఇచ్చిండు సారు. ఇక దానితోని జర సల్లగయ్యిర్రు అక్కడి పోరగాళ్ళు.